కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చినప్పుడు దాంట్లో చూపించినటువంటి అంశాల మీద కోర్టులకు వెళ్ళిన వాళ్ళు చేసిన వాదన ఏంటంటే ఇదంతా కల్పితము, వాస్తవంగా ఫ్యాంటులు ఇప్పి చూస్తారనినో లేకపోతే ఐడి కార్డులు చూస్తారనో హిందువులే చంపుతారనో ఏం లేదు, అక్కడ ముస్లింలు కూడా చనిపోయారు అంటూ టోటల్ గతంలో చనిపోయినటువంటి వాళ్ళు ముస్లింల లెక్కను చూపెట్టి ఇట్లా ఉంది, ఇదంతా అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి కాశ్మీర్ ఫైల్స్లో తీసేయండి అని పిలుచు కూడా వేశారు. ప్రత్యేకంగా ప్రైవేట్ పిటిషన్స్ కూడా వేశారు. అదే సందర్భంలో దాని గురించి మేధావులు పెద్ద చర్చ కూడా పెట్టారు, కాశ్మీర్ ఫైల్స్ అబద్ధం అని. సరే, ఏదో 25-30 ఏళ్ల క్రితం జరిగిపోయింది, 40 ఏళ్ల క్రితం జరిగిపోయింది, 90లో జరిగిపోయింది, మనకు తెలియదు కదా అనుకోవచ్చు. ఇప్పుడు మన కళ్ళ ఎదురుగుండా కనబడింది. నిన్న జరిగింది ఏంటి? భారత మిలిటరీ యూనిఫామ్లో వచ్చి ఐడెంటిటీ కార్డులు అడిగి చూసి ముస్లింలని పక్కకు పొమ్మనమని హిందువులు మాత్రమే పట్టుకుని, అందులో కూడా మగవాళ్ళనే చంపి మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి, వాళ్ళు అవునో కాదో అని తెలుసుకోవడానికి మళ్ళీ వాళ్ళ ఫ్యాంటులు ఇప్పించి అక్కడ సుంతి చేస్తే ముస్లిం, కాకపోతే కాదు, వాళ్ళు మేము ముస్లిమే అని చెప్తే కనుక దానికి ఫ్యాంటు ఇప్పించి చూడటం. దాన్ని బట్టి ఏం జరిగింది? కాశ్మీర్ ఫైల్స్ నిజమైందా కాదా? తప్పుడు ప్రచారం ఎవరిది? భారతదేశం మీద జరుగుతున్న కుట్రని కూడా తీవ్రవాదులకు అనుకూలంగా వాదించేటటువంటి దరిద్రులను ఏమనాలా?